ఇది ఒకరు అరువు తీసుకున్న వస్తువును తమదే అని వాదిస్తే ఏం జరుగుతోందనే ఒక ఆసక్తికరమైన యూట్యూబ్ కథకు సంబంధించిన సంక్షిప్త సారాంశం. ఒక వ్యాపారి ఎంతో నమ్మకంతో తన గుర్రాన్ని కేవలం ఒక్కరోజు అరువిస్తే, తీసుకున్న వ్యక్తి దాన్ని ఏకంగా సొంతం చేసుకోవాలని చూసినప్పుడు జరిగిన వివాదం, దానికి రాజుగారు ఇచ్చిన విచిత్రమైన తీర్పు ఈ కథకు నేపథ్యం. ఇందులో మొదటిది ఇక్కడ జరిగిన నమ్మకద్రోహం. ఒక్కసారి ఆలోచించండి, మీ బైకును మీ ఫ్రెండ్కి ఒక్కరోజు అడిగితే ఇస్తే, మరుసటి రోజు వాడు ఆ బైక్ తనదే అనే ఊరందరి ముందు వాదిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ ఆ గుర్రం విషయంలో సరిగ్గా అదే జరిగింది. రెండవది రాజుగారి అసాధారణ విచారణ. ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరినప్పుడు ఇరువర్గాల వాదనలు విన్న రాజుగారు ఎవరూ ఊహించని విధంగా ఆ గుర్రాన్నే నిర్ణయించుకోనివ్వండి అని ఆదేశించారు. అసలు ఒక మూగజీవి కోర్టులో తన ఓనరెవరో ఎలా సాక్ష్యం చెబుతోంది అనేది ఇక్కడ అసలు ప్రశ్న, అవునా? ఇక చివరిగా ఉత్కంఠభరితమైన ముగింపు. అరువు ఇచ్చిన దాన్ని ఎవరైనా సొంతం చేసుకోవచ్చా అన్న ఈ వివాదానికి తీర్పు మనుషుల మాటలతో రాలేదు, ఒక గుర్రం ఇచ్చింది. అవును, రాజుగారి ఆదేశంతో ఆ గుర్రాన్ని వదిలేయగానే అది నేరుగా వెళ్ళి ఆ నిజమైన వ్యాపారి దగ్గరే ఆగి అతని పట్ల ఎంతో ప్రేమను చూపించింది. మాటలు రాని ఆ మూగజీవి తన ప్రవర్తనతోనే అసలు యజమాని ఎవరో స్పష్టంగా తేల్చిచెప్పేసిన ఆ పూర్తి కథను మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో చూడాల్సిందే. న్యాయం గెలవడానికి ఒక్కోసారి మనుషుల మాటల కంటే మూగజీవుల ప్రవర్తనే అత్యంత బలమైన సాక్ష్యంగా నిలుస్తుందని ఈ అద్భుతమైన కథ రుజువు చేస్తుంది.